హలో అందరికీ. ఈరోజు నేను ఫస్ట్ క్రై నుంచి ఒక బుక్ ఆర్డర్ పెట్టానండి. బుక్ అంటే అదేదో చదివేసేది కాదు. ఇది క్రియేటివ్ బుక్ అనమాట. మెయిన్‌గా కిడ్స్‌కి క్రియేటివ్ మైండ్ అండ్ బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి యూజ్ అవుతుందని పెట్టాను. ప్రెజెంట్ అయితే నా బేబీ వచ్చేసి ఫోన్ ఎక్కువగా యూజ్ చేస్తుందండి. అండ్ మీ పిల్లలు కూడా అలాగే యూజ్ చేస్తున్నారా మొబైల్స్‌ని? సో, నేనైతే మీకు ఈ జూనియర్ బాక్స్ అయితే రికమెండ్ చేస్తున్నా. అండ్ నా బేబీకి కూడా ఇప్పుడు 2 ఇయర్స్ అండి. అండ్ ఈ బుక్ ఏమో 2+ ఏజ్ కిడ్స్‌కి. సో, పిల్లలకి మొబైల్స్ ఎక్కువగా యూజ్ చేయకుండా ఇలాంటి టైప్ ఆఫ్ బుక్స్ తీసుకుంటే వాళ్ళకు హెల్ప్ అవుతుంది. అలాగే మనకు కూడా వాళ్ళు మొబైల్ చూస్తున్నారు, అడిక్ట్ అవుతున్నారు అనే బాధ అయితే ఏముండదు. సో, ఈ బుక్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా. అలాగే ఫస్ట్ అయితే 2 బ్యాగ్స్ ఇచ్చారు. ఇందులో ఏముందో చూసేద్దాం. అలాగే ఈ బ్యాగ్స్ పైన కూడా కలరింగ్ వేయొచ్చు. ఫస్ట్ అయితే పెయింట్‌వి స్మాల్ బాక్సెస్ సెట్ లాగా వచ్చింది ఇవన్నీ. అండ్ పెయింట్స్ వేసుకొని కలర్ వేయడానికి ఇలాగా బాక్స్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేమో ఇది కలరింగ్ షీట్ అండి. చాలా పెద్దగా వచ్చింది. అలాగే చిన్నది యాప్రాన్ అయితే ఇచ్చారు. ఇదైతే చాలా క్యూట్‌గా ఉందండి యాప్రాన్. ఎందుకంటే వాళ్ళు పెయింట్స్ వేసేటప్పుడు డ్రెస్ డర్టీగా అవ్వకూడదు అని చెప్పేసి ఇలా ఇచ్చారు. అండ్ ఈ యాప్రాన్ పైన అంతా పెయింట్ పెయింట్‌వి మరకల్లాగా ఉంటే మాత్రం దీన్ని వాష్ చేయొచ్చు. ఇది వాషబులే. అండ్ సెకండ్ వచ్చేసి ఈ బ్యాగ్‌లో ఏమో పజిల్స్ సెట్స్ ఇచ్చారు. అండ్ 2 ఇయర్స్ బేబీస్ అయితే పజిల్స్ సాల్వ్ చేయడం అయితే కొంచెం కష్టమే. బట్ నేర్పిస్తే మాత్రం వాళ్ళు ఈజీగా నేర్చేసుకుంటారు. అండ్ ఇది పజిల్ కూడా చిన్నది. వాళ్ళ ఏజ్‌కి అయితే సరిపోయేలాగే ఉంది. నాకైతే ఇది చాలా నచ్చింది పజిల్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి డైనోసారస్ స్పీషియస్. ఇదేమో డైనోసారస్‌లో ఇన్ని స్పీషియస్ ఉంటాయి అని చెప్పేసి నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నేను చిన్నప్పుడు ప్రతీదీ డైనోసారస్ అనుకుంటుంటే అన్ని దాంట్లని. దీనిలోకి ఇన్ని నేమ్స్ ఉంటాయి సెపరేట్‌గా అనేది నాకు తెలియదు. అదేదో స్టైరోకారస్ అండ్ యాంకిలోసారస్, స్పైనోసారస్, డైలోఫోసారస్ ఇలా చాలా డిఫరెంట్ నేమ్స్‌తో అయితే ఉన్నాయి. కానీ వీటికి ఇన్ని నేమ్స్ ఉంటాయని నేను అసలు అనుకోలేదు. ఏది చూడు డైనోసారస్ అనుకుంటుంటి అంతే. కానీ ఈ నేమ్స్ అయితే పిల్లలకి నేర్చుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది అని చెప్పొచ్చు. అప్పుడే అంత పెద్ద పెద్దవైతే స్పెల్లింగ్స్ వాళ్ళు నేర్చుకోలేరు. బట్ ఫ్యూచర్‌లో అనేది యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ 4 బుక్స్ ఉన్నాయండి. ఫస్ట్‌ది వచ్చేసి హౌ యామ్ ఐ ఫీలింగ్ టుడే. అండ్ సెకండ్‌దేమో థింగ్స్ అరౌండ్ మీ. అండ్ ఇంకోటి వచ్చేసి పెయింటింగ్ బుక్. అలాగే మై ఆల్ఫాబెట్ ఫ్రెండ్ బుక్ అని ఇచ్చారండి. అండ్ ఇది కూడా బాగుంది. అండ్ ఇందులో వచ్చేసి హౌ యామ్ ఐ ఫీలింగ్ టుడే బుక్‌లో వచ్చేసి మొత్తం ఎమోషన్స్ పైన స్టోరీ ఉంది. లైక్ స్మైల్, సాడ్, క్రై, గ్రంటీ, సర్ప్రైజ్ ఫేజ్ ఇలా అన్ని ఫీలింగ్స్ ఉన్నాయి. అంటే దాని గురించి స్టోరీ లాగా ఎక్స్‌ప్లెయిన్ చేసేలాగా పెట్టారు ఈ బుక్‌లో అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి థింగ్స్ అరౌండ్ మీ. అంటే మన సరౌండింగ్స్‌లో ఎలాంటి థింగ్స్ అయితే ఉంటాయి అనేసి ఒక మదర్ వాళ్ళ డాటర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నట్టుగా చూపిచ్చారు. అంటే లైక్ వాషింగ్ మిషన్ అంటే ఏంటి, క్యాలెండర్ అంటే ఏంటి, టీవీ అంటే ఏంటి, ఓవెన్ అలాగా మన చుట్టూ సరౌండింగ్స్ ఉన్న థింగ్స్ పైన ఎక్స్‌ప్లెయిన్ చేసేలాగా ఈ బుక్‌లో చూపిచ్చారు. అండ్ నెక్స్ట్ ఏమో పెయింటింగ్ బుక్. ఇందులో అయితే చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. అండ్ పేపర్ కూడా స్మూత్‌గా వచ్చింది. ఎందుకంటే పెయింటింగ్ తోటి, బ్రష్ తోటి వేయాలి కాబట్టి. అండ్ ఇందులో వచ్చేసి టెడ్డీ, ట్రీస్, ఫ్లవర్స్, పారాషూట్ ఇలాగా చాలా పిక్చర్స్ ఇచ్చారు. సో, మనం హ్యాపీగా కలర్ వేసేసుకోవచ్చు. అండ్ ఈ బుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఏమో ఇలాగా మై ఆల్ఫాబెట్ ఫ్రెండ్ బుక్ ఇచ్చారు. ఇది అయితే పిల్లలకి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే బేబీ క్లాస్ నుంచే ఇలాగ ఆల్ఫాబెట్స్, నంబర్స్ ఇవన్నీ నేర్పిస్తారు కాబట్టి ఈ బుక్ అనేది బాగుంటుంది. అండ్ ఫస్ట్ అయితే మనకి యాపిల్, యాంట్ అలాగుండేటివి. కానీ ఇప్పుడు ఏ ఫర్ ఆస్ట్రోనెట్, బి ఫర్ బ్రోకలీ ఇలాగా పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. అంటే జనరేషన్ చేంజ్ అయింది కదా! సో, వర్డ్స్ కూడా చాలా పెద్దగా ఇచ్చేశారు. మన చిన్నప్పుడు అన్ని వర్డ్స్ అయితే ఉండేటివి కాదు. అండ్ అలాగే ఇది వచ్చేసేమో జంగల్ వరల్డ్ అని ఒకటి బుక్ లాగా ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ ఏమో మొత్తము జంగల్ అనిమల్స్ లైక్ మంకీస్, ఎలిఫెంట్, ఫాక్స్, లయన్, లెపర్డ్, టైగర్
ఇలాంటివన్నీ ఉన్నాయి. అలాగే బ్యాక్ సైడ్ ఏమో ఈ జంగల్ వరల్డ్ బుక్లో సేమ్ అవే అనిమల్స్ అన్నీ. జస్ట్ అలాగా స్టిక్కరింగ్ తీసేసి మనం ఏ అనిమల్ ఏ ప్లేస్లో పెట్టాలి అనేది పిల్లలకి ట్రైన్ ఇచ్చేసి అక్కడ అదే ప్లేస్లో అతికియొచ్చు. అండ్ మా బేబీ అయితే ఇది చాలా బాగా చేస్తుంది. అన్ని అనిమల్స్ అన్ని ఐడెంటిఫై చేసి ఇలాగా ఒక్కొక్క అనిమల్ని అక్కడ అతికిచ్చేస్తుంది అనమాట. తనైతే చాలా ఐడెంటిఫై చేస్తుంది, ఎందుకంటే తనకు కూడా ఇప్పుడు 2 years కాబట్టి కొంచెం ఈ బుక్ అయితే యూస్ఫుల్ అవుతుంది బాగా. అండ్ మా పాప ఇలాగా కలరింగ్ వేసి నాకైతే చూపించింది. చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది. తను 2 years బేబీ కాబట్టి ఇలాగ వేసింది. కొంచెం పెద్దగా అయితే మాత్రం పర్ఫెక్ట్గా వేస్తారు. అండ్ ఇలాగా అంతా కొంచెం ఇలా వేసేసింది అనమాట. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది తను వేస్తుంటే. అండ్ యాప్రాన్ కూడా వేపించాను కలరింగ్ అంతా. నేను అది వీడియో అయితే పోస్ట్ చేయలేదు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేస్తాను. అండ్ ఇవి వచ్చేసి పజిల్స్, అండ్ పజిల్ సెట్ ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పి ట్రై చేశాను. సో ఇలాగా స్వీట్ హోమ్ పజిల్ ఇచ్చారు, లైక్ కార్ కానీ బెడ్రూమ్, ట్రీస్ అండ్ బర్డ్స్ ఇలాగా అన్ని ఇచ్చేసారనమాట. అండ్ ఈ ఎంజూనియర్ బుక్ అయితే హైలీ రికమెండెడ్ అని చెప్పొచ్చు. ఈ వీడియో మీకు యూస్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.